దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 9th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనము. ద బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 30 and verse 20. నీ పితరులైన అబ్రాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవమును కోరుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు జీవాన్ని కోరుకోమంటున్నాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలం మనము ధ్యానం చేద్దాం. అయితే దీనికంటే ముందు మనం పై వచనాన్ని కూడా మనం చదవాలి. 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడిందంటే, జీవమును మరణమును, శాపమును ఆశీర్వాదమును మీ ముందు పెట్టానంటున్నాడు దేవుడు. ఫర్ ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్. ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ బ్లెస్సింగ్స్ అండ్ కర్స్. అందులో నుంచి మనల్ని ఎన్నుకోమంటున్నాడు. ఈ 20వ వచనంలో ఏం ఎన్నుకోమని దేవుడే చెప్తున్నాడండి? ఆప్షన్స్ ఇచ్చాడు. జీవము మరణమును ఆప్షన్స్ ఇచ్చి జీవాన్ని ఎన్నుకోమంటున్నాడు. జీవమును ఎన్నుకొనడి, జీవమును కోరుకొనడి. అంటే జీవితంలో జీవమైన మరణమైన నువ్వెన్నుకుంటున్నావు, ఆశీర్వాదమైన శాపమైన నువ్వెన్నుకుంటున్నావు. యు ఆర్ మేకింగ్ ఎ చాయిస్. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ స్పృహలో ఉండి చేసుకుంటున్నావో, లేక సబ్కాన్షియస్ మైండ్లో చేసుకుంటున్నావో, లేక నీ కళల్లో చేసుకుంటున్నావో, నీ మాటల ద్వారా చేసుకుంటున్నావో, తెలుసో తెలియకో మొత్తానికి నువ్వు చేసుకుంటున్నావు. ఈరోజు నీవు ఏమి అనుభవిస్తున్నామో మనము ఎన్నుకున్నదే మనం అనుభవిస్తున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జీవమును కోరుకోమంటున్నాడు. దేని కొరకు జీవాన్ని కోరుకుంటే ఏమి జరుగుతుందని పైనుంచి ఒక 4 విషయాలను మనం చూస్తాము. ఒకటి ఏమి చూస్తున్నామంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనం అనుభవించాలంటే జీవాన్ని కోరుకోవాలి. అదే అక్కడ రాస్తుంది. అబ్రహాము, ఇసా వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. దేవుడు మనకిస్తున్న ప్రామిసెస్ 31st నైట్ డిసెంబర్ చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఆ వాగ్దానాల్లో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు జీవాన్ని కోరుకోవాలి. మూడవది అక్కడ ఏమి రాయబడిందంటే, నీ ప్రాణానికి ఆయన ఆధారమై ఉన్నాడు. అక్కడే నీ దీర్ఘాయుష్షు కూడా ఆధారమై ఉన్నాడు. నీ ప్రాణానికి ఆయన ఆధారము, నీ ప్రాణము నీ అవసరాలకి ఆధారమై ఉన్నాడు. నీ ప్రాణం అనగానే మైండ్, విల్ అండ్ ఎమోషన్స్, వాట్ యు డూ, వాట్ యు వాంట్. నీ ప్రాణానికి ఆయనే ఆధారము. నీ దీర్ఘాయుష్కు, నీ యొక్క లైఫ్కు, నీ నిత్య జీవముకు ఆయనే ఆధారమై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్ అంటే దానికి ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది, ఉండదు. ఫుల్ స్టాప్ ఉంటుందని అనుకోకండి. దేర్ ఇస్ నో, అందుకే దాన్ని దీర్ఘాయుష్ అంటాం. ఇట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. ప్రియ సంగమా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దాని తర్వాత రాయబడిన మాట, నీవు ఆయన వాక్యానుసారముగా జీవించాలంటే జీవాన్ని ఎన్నుకోవాలి. 4వది, నీవు ఆయన్ని హత్తుకోవాలంటే జీవాన్ని ఎన్నుకోవాలి. కాబట్టి ఈ 4-5 విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే నువ్వు జీవాన్ని చూస్ చేసుకుంటావో ఈ 5 విషయాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుని వాగ్దానాలు, నీ ప్రాణానికి అవసరమైన విషయాలు, నీ దీర్ఘాయుషు, నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, దాని తర్వాత మనము 4వది మనం చూస్తున్నాము, వాక్యానుసారంగా వాక్యానుసారంగా జీవిస్తాము. 5వది, దేవుణ్ణి హత్తుకుంటాము. So these 5 blessings will be seen in your life when you choose life.
అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు చూస్ లైఫ్. జీవంను ఎన్నుకోవట వినుటకు హాయిగా ఉంది ఆప్షన్స్, కానీ జీవాన్ని ఎన్నుకోవట అది అంత సులువు కాదు. ఎందుకు తెలుసా? నీ అహమే, నీ స్వార్థమే అడ్డుతుంటుంది. జీవాన్ని ఎన్నుకోవడం అంటే, జీవం ఎవరండి? యేసుక్రీస్తే జీవం. నేనే మార్గము, సత్యము, జీవం. జీసస్ ఈజ్ లైఫ్. నువ్వు యేసు ప్రభుని ఎన్నుకోవడం అంటే జీవ వాక్యాన్ని ఎన్నుకుంటున్నావు, వాక్యమును ఎన్నుకుంటున్నావు. ఎన్నుకోవడం అంటే ఇది ఒక్క టైంలో జరిగిపోయేది కాదండి, ఇది ప్రతి సమయంలో జరుగుతూ ఉంటుంది. నీ ముందు నువ్వు క్షమించాలా లేక ద్వేషించాలా? క్షమించడం అనేది జీవవాక్యములో ఉన్నది. అర్థమవుతుందండి? జీవవాక్యాన్ని నువ్వు ఎన్నుకుంటావా లేక ద్వేషించే లోకం చెప్పేది ఎన్నుకుంటావా? అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. సో హౌ డు యూ చూస్ లైఫ్? బై చూసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎన్నుకున్నప్పుడు, లేదు నేను క్షమిస్తా, లేదు నేను ప్రేమిస్తా, లేదు నేను దయ చూపిస్తా, లేదు నేను దీర్ఘశాంతం కలిగి ఉంటా అని నువ్వు చెప్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని, లేదు నేను తగ్గుంటా, నేను సాత్వికుడుగా ఉంటా, సాత్వికురాలుగా ఉంటా, దేవుని వాక్యాన్ని నువ్వు ఎన్నుకున్నావు, జీవంను ఎన్నుకుంటున్నావు. యేసు ప్రభు వారు శిలువ మీద, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరి నిమిషం ఏమి ఎన్నుకున్నాడండి? జీవంను ఎన్నుకున్నాడు. జీవంను ఎన్నుకున్నాడు. జీవాన్ని ఎలాగెన్నుకోవాలో దేవుడు నేర్పిస్తున్నాడు. when you do the word, when you listen to the word and do accordingly, you are choosing life. You're choosing life. ఓ దేవునికి స్తోత్రం. ఎస్ అండి, దిస్ ఇస్ ట్రూ. యోహాను సువార్త 6:63 ఈ మాట రాసింది, నా మాటలు జీవమును ఆత్మయున్నాయి. మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లిష్. Deuteronomy chapter 30 and verse 20, that thou mayst love the Lord thy God, and that thou mayst obey his voice, and that thou mayst cleave unto him, for he is thy life and the length of thy days, that thou mayst dwell in the land which the Lord swore unto thy fathers, to Abraham, to Isaac, to Jacob, and to give them. In the 19th verse it says choose life. Choose life. 19th verse it says choose life. తెలుగులో 20వ వచనంలో జీవాన్ని ఎన్నుకోమని రాయబడింది. ఇంగ్లీష్లో 19 చూస్ లైఫ్. కాబట్టి ఎప్పుడైతే నువ్వు జీవాన్ని ఎన్నుకుంటావో ఈ ఐదు విషయాలు నీ జీవితంలో కనబడతాయి. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 30 अध्याय और 20वीं वचन पढ़ रहे हैं. इसलिए अपने परमेश्वर यहोवा से प्रेम करो और उसकी बात मानो और उससे लिपटे रहो, क्योंकि तेरा जीवन और दीर्घ जीवन यही है, और ऐसा करने से जिस देश को यहोवा ने इब्राहिम, इसहाक और याकूब तेरे पूर्वों को देने की शपथ खाई थी, उस देश में तू बसा रहेगा. प्रभु को धन्यवाद. ये कब होगा? 19 वचन में लिखा हुआ, आप जीवन को चुनो. जब जीवन को चुनते हैं तो ये आशीर्वाद आपको मिलता है. जीवन को कैसे चुनना? वचन को चुनना ही, वचन के अनुसार जीना ही, వాక్యానుసారముగా నువ్వు రియాక్ట్ అవుట. దట్ ఈస్ చూసింగ్ లైఫ్. చూసింగ్ లైఫ్ అనగానే మనం ఏదో నేను బ్యాప్టిజం తీసుకున్నాను, ఐ చూస్ లైఫ్, యేసు రక్తమే జయమని చెప్పాను. నో. ప్రతి క్షణంలో, ప్రతి పరిస్థితుల్లో, నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితిలో నువ్వు వాక్యాన్ని నెరవేరిస్తే జీవాన్ని ఎన్నుకున్నావు. పౌలు అంటాడు, ఏమైనా నేను క్షమిస్తాను అంటాడు. అంటే ఏమెన్నుకున్నాడు? జీవాన్ని ఎన్నుకున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నీ శత్రువులను ప్రేమించినప్పుడు జీవంను ఎన్నుకుంటున్నావు. నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు జీవంను ఎన్నుకుంటున్నావు. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉన్నప్పుడు నువ్వు జీవాన్ని ఎన్నుకుంటున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూస్ లైఫ్ అండ్ ఆల్ దిస్ 5 blessings విల్ బి సీన్ ఇన్ యువర్ లైఫ్. ఈ 5 విషయాలు, 5 ఆశీర్వాదాలు నీ జీవితంలో చూడగల వాగ్దానాలు నెరవేర్చబడతాయి. నీ ప్రాణం సంతోషిస్తుంది. దీర్ఘాయు నిత్య జీవం కలిగి ఉంటావు. వాక్యానుసారంగా నువ్వు జీవించడము, ధైర్యంగా జీవించడం మొదలు పెడతావు. దేవుణ్ణి హత్తుకొని బ్రతుకుతావు.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి ఈరోజు దీవించినందుకు స్తోత్రం. అనారోగ్యం వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించి మంచి జాబ్స్ దాయి, బిజినెస్ చేస్తున్న వారిని బిజినెస్లో మీ తోడుదై, చదువుకున్న పిల్లలందరూ చదువులో దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. మీ దయాకిటం ధరింప చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవింపబడినందుకు స్తోత్రం. భారతదేశం దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ శాంతి సమాధానం, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఇవ్వబడిన నీ మాటల ఆశీర్వాదంలో నడువుటకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని నాయన ఈ వాక్యము ద్వారా నువ్వు ప్రతిష్ఠించినందుకు స్తోత్రం నాయన. సత్యమందు వారిని ప్రతిష్ఠించము. నీ వాక్యమే సత్యం. ఈ వాక్య ఆశీర్వాదముతో నాయన నీ బిడ్డలందరూ ఈరోజు ప్రతిష్ఠింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయం. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.